కోనసీమ లంకల్లో గోదావరి వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతుంది. కోనసీమలోని గోదావరి నది పాయలు విశిష్ట వైనితయ్య గౌతమి వృద్ధ గౌతమి వరద ప్రవాహంతో పోటెత్తుతున్నాయి. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. మరోపక్క కాజ్వేలు వరదతో మునిగిపోయే గోదావరి వరద ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రత్యేక అధికారులను నిర్మించి అధికారులందరూ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. కోనసీమలో క్రమేపీ గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రధానంగా ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక ఈ రోజు ఉదయం జారీ చేశారు. దాదాపు 13,70,000 క్యూసెక్కుల నీరు దిగువకు విదలడంతో కోనసీమలోని వశిష్ట, వైనితయ్య, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కోనసీమలోని లంక గ్రామాలన్నీ కూడా నీట మునుగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మొత్తం కోనసీమ ప్రాంతంలో లంక గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఐపోలవరం ప్రాంతంలో పర్యటిస్తూ ఇరిగేషన్ అధికారులు తీసుకోవాల్సిన ప్రికాషనరీ చర్యలపై చేపట్టి ఏమేమి చర్యలు తీసుకోవాలో సూచించడం జరిగింది. ప్రధానంగా కలెక్టరేట్ నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అధికార యంత్రాంగంతో. ప్రధానంగా విద్యుత్ శాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ఆయన మొత్తం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పైన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గత 2 రోజులుగా వస్తున్న వరద నీరు ఏదైతే దిగువకు వస్తుందో ఈ నేపథ్యంలో కోనసీమలో దాదాపు 48 గంటల పాటు లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. దానిలో భాగంగా అయినవెల్లి, కొత్తపేట, ముమ్మిడివరం, ఐపోలవరం, అదేవిధంగా మామిడి కుదురు, రాజోలు, సగినేడుపల్లి లంక ప్రాంతాల్లో ప్రధానంగా ప్రత్యేక అధికారులు నియమించి వారికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేశారు. ఈ లంక గ్రామాల్లో ప్రధానంగా తీసుకున్నప్పుడు ముక్తేశ్వరం కాజ్వే కానీ, అప్పనపల్లి కాజ్వే కానీ, కనకాయలంక కాజ్వే కానీ నీట మునిగింది. దీంతో ఏదైతే కాజ్వేలు నీట మునిగడంతో బాహ్య ప్రపంచంతో రాకపోకలు స్తంభించిన పరిస్థితి. ప్రధానంగా ఈ యొక్క వరద తీవ్రత దృష్ట్యా కోనసీమలో నదీ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. పంటల మీద ప్రయాణిస్తారు. కోటిపల్లి కానీ, నరసాపురం కానీ ఈ రెండు కూడా ప్రయాణాలను అధికారులు నిలుపుదల చేశారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో లంక గ్రామాలకు సంబంధించి కూడా మెకనైజ్డ్ బోట్లను సిద్ధం చేసిన పరిస్థితి. నాటు పడవలను నిషేధించారు. నాటు పడవల మీద రాకపోకలను నిషేధించడం జరిగింది. మెకనైజ్డ్ బోట్లు ఏవవుతున్నాయి, మెకనైజ్డ్ బోట్ల ద్వారానే రాకపోకలు చేపట్టాలని, ఏదైనా అత్యవసరమైతే కూడా వీటిని వినియోగించి రావాలి తప్ప అనవసరంగా రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు ఖచ్చితంగా ఈ మెకనైజ్డ్ బోట్ల మీద వచ్చేటప్పుడు కూడా లైఫ్ జాకెట్లు ధరించి రావాలని చెప్పి కూడా సూచన చేస్తున్నారు. మరోపక్క లంక గ్రామాల్లో వరద ప్రభావిత రీత్యా 4 లంక గ్రామ ప్రాంతాల్లోని పాఠశాలకు కూడా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సెలవు ప్రకటించారు. కోనసీమలో తీసుకున్నప్పుడు ఈ లంక గ్రామాలు ఏమవుతుందో లంక గ్రామాల్లో ఇప్పటికీ ఇది 3వసారి ఈ సీజన్లో, ఈ సంవత్సరంలో 3వసారి వరద ప్రభావం వస్తుంది. ఇప్పటికే లంక గ్రామాల్లో చెప్పుకుంటే లంక గ్రామాలకు వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఇక్కడ అంతా కూడా కూరగాయలు కానీ ఇతర వాణిజ్య పంటలు కానీ సాగు చేస్తారు. ఇప్పటికే వచ్చిన వరద నేపథ్యంలో దెబ్బతిన్న పంటలు ఉన్నాయి. మరోపక్క రైతాంగం వాటిని విత్తుకున్నప్పటికీ కూడా మరోసారి వస్తున్న వరద నేపథ్యంలో కూడా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. కోనసీమ వ్యాప్తంగా లంక గ్రామాల్లో ఏదైతే వాణిజ్య పంటలు కానీ ఈ కూరగాయ పంటలు కానీ దెబ్బతినడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కోనసీమలో ఉంది. మరోపక్క పశువుల గ్రాసం కొరత లంక గ్రామాల్లో ప్రధానంగా పశువుల పోషణ ప్రధానంగా ఉంటుంది. దీంతో ఈ పశు పోషణ చాలా భారంగా మారుతుంది. లంక గ్రామాల్లో ఏదైతే పశువులకు అవసరమైన గడ్డి పెంచుకుంటారో అవన్నీ కూడా గోదావరి పాలయ్యాయి. మరోపక్క గోదావరి లంక కోత నదీ తీరం ద్వారా విలువైన భూములు కూడా కోల్పోతున్న పరిస్థితి కోనసీమ లంక గ్రామాల్లో కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం ఏదైనా సరే 48 గంటల పాటు ఈ యొక్క ఎగువను కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ప్రతి ఈ 14 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో పూర్తి స్థాయిలో అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. మరోపక్క ఈ వరద ప్రభావంతో తాగునీరు సమస్య రాకుండా తాగునీరు అందించేందుకు అధికార యంత్రాంగం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతుంది. ఎవరో కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఎవరో కూడా హెడ్ క్వార్టర్స్ విధులు వెళ్ళకూడదు, ఎటువంటి సెలవులు మంజూరు చేయట్లేదని ఇప్పటికే కలెక్టర్ మహేష్ కుమార్ ప్రకటించారు. పూర్తి స్థాయిలో ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉందని కలెక్టర్ మహేష్ కుమార్ చెప్తున్నారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.